వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశిలో భాగంగా వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉందో తెలుసుకుందామండి. సో అక్టోబర్ మాసం అనగానే చాలా పుణ్య మాసం. అందులో మనకి దసరా సంబంధించిన నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. మనకి తర్వాత దీపావళి, ధనత్రయోదశి ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. బేసికల్గా ఈ మధ్యలో ఉన్న టైం కూడా చాలా ఆస్పీషియస్ టైం అండి. నవరాత్రుల్లో మనకి నవగ్రహాల యొక్క కృప, నవరాత్రుల్లో మనకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అమ్మవారిని 9 అలంకారాల్లో మనం ధ్యానించుకుంటూ ఉంటాం అనమాట. ఇవి 9 అలంకారాలు 9 రకాల రూపాలలో చేయటం వల్ల నవగ్రహాలలో ఏమైతే దోషాలు ఉంటాయో అవన్నీ పోతాయి అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో. ఎప్పుడైతే మనం ప్యూరిఫై అయిపోతామో నెక్స్ట్ సబ్సిక్వెంట్గా ఏమవుతుందంటేనండి, విజయం కావాలి. విజయం సాధించిన తర్వాత మనకి ఎప్పుడు శ్రేయం, భోగం, ఐశ్వర్యం కావాలి. అందుకని దీపావళి సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటాం. మన ధనత్రయోదశి, దీపావళి రోజు అమ్మవారి పూజలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం. ఈ టైంలో బెస్ట్ టైం ఎవరికైతే మనకి ధనం సంపాదించుకోవాలి అనుకుంటున్నారో ఇది ఒక బెస్ట్ టైం, వాళ్ళకి బెస్ట్ ముహూర్తం, న్యాచురల్గా దేవుడిచ్చిన ముహూర్తాలు మనం చెప్పుకోవాలి. ఈ మాసంలో వృశ్చిక రాశి కనుక మనం చూసుకుంటే, ఈ రాశిలో ఉన్న వాళ్ళు విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నే, యా, ఈ, యు అక్షరాలంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటారు. ఇందులో మెయిన్ ఈ మంత్రులకి 3 గ్రహాలు మారుతున్నాయి. అక్టోబర్ 3 వచ్చేటప్పుడు బుధుడు మారుతూ ఉన్నారు, 17th సూర్యుడు మారుతూ ఉన్నారు, 9th వచ్చేటప్పుడు శుక్రుడు మారుతూ ఉన్నారు అనమాట. కుజుడు ఆల్రెడీ వాళ్ళకి తులారాశిలో ఉన్నారు. అంటే ఈ రాశి నుంచి, వృశ్చిక రాశి నుంచి మనం కౌంట్ చేసుకుంటే 12వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయండి. తర్వాత 3 గ్రహాలు 12వ రాశిలో ఉండటం ఇది అంత మంచి శుభ సూచకం కాదు అని మనకు చెప్తూ ఉంటారు. ఈ టైంలో మనకి నార్మల్గా చూసుకుంటే ఎక్కువ మందికి జాబులు పోయే అవకాశం ఉంటుంది. ఒకటి వృశ్చిక రాశి వాళ్ళకి మీరు చూస్తే ఈ హోల్ ఇయర్ అంతా గురుడిలకి అనుకూలంగా లేరండి. ఎందుకంటే అష్టమంలో గురువు ఉండటంలో, అయితే ప్రస్తుతానికి వీళ్ళకి విపరీత వేద ఉండి గురువు వల్ల ఇచ్చే ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. కానీ బట్ ఓవరాల్గా హోల్ ఇయర్ చూసుకుంటే వీళ్ళకి జాబులు అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అప్పటిదాకా లగ్జరీగా కూర్చున్న జాబ్ కాస్త సడన్గా వీళ్ళకి మొత్తం డీ ప్రమోషన్ లేకుంటే ప్రమోషన్ ఇచ్చేసి ఎక్కడో దూరంగా పెట్టేయటం, ఈ కంట్రీలో ఉన్న వాళ్ళు ఇంకొక కంట్రీలో పెట్టడం, లేదంటే అసలు కంప్లీట్గా వాళ్ళకి ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేని లాంటి జాబుల్లో పెట్టడం, ప్రాజెక్ట్ అయిపోయింది కొత్త ప్రాజెక్ట్ అది వీళ్ళకి నచ్చకపోవటం, ఇలా ప్రొఫెషన్ మ్యాటర్స్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ విషయంలో, నాలెడ్జ్ విషయంలో చాలా ఇన్సిగ్నిఫికెంట్గా ఉండేసి ఏదో చేయాలి కాబట్టి జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. ఓకే, దానికి కారణం ఏంటంటే గురువు 8th హౌస్లో ఉండటంతో సంపాదన విషయంలోను, జ్ఞానం విషయంలో, మేనేజ్మెంట్ స్కిల్స్ విషయంలో వీళ్ళకంతా హ్యాపీగా ఉండరు, లాక్ అయి ఉంటారు. అయితే ఈ టైప్ సిచ్యువేషన్లో ఈ అక్టోబర్ మంత్లో 3 గ్రహాలు ఇంకా వీళ్ళకి ప్రతికూలంగా మారిపోతూ ఉన్నాయి అనమాట. ఈ టైంలో 12వ స్థానంలో సూర్యుడు ఉండటంతో మనకేం చెప్తాడంటే స్వస్థాన నాశనం చేయవా అని చెప్తాడు అనమాట. అంటే ఏదైతే ఇప్పుడు పొజిషన్ వీళ్ళకి ఉంటుందో ఆ పొజిషన్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ అయిపోవటం, కొత్త ప్రాజెక్టులకు రావటం, లేదంటే కొత్త ప్రాజెక్ట్ ఇంకా రాకుండా ఉండటం, లేదంటే కొన్నిసార్లు వీళ్ళే ఫ్రస్ట్రేషన్ గురైపోయి రిజిగ్నేషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఏదైనా కానివ్వండి వీళ్ళకి అంత అనుకూలం అయితే ఉండదు అని మనకు చెప్పొచ్చు. మనకి 12వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏం చెప్తారు అంటే, మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం ధనచ్ఛేదం, విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. తర్వాత వ్యాధ్యార్తి అంటే ఈ టైం వీళ్ళకి మానసికంగా కానీ శారీరకంగా కానీ రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరాభవము, అవమానం జరుగుతుంది. చాలా రిజిగ్నేషన్ ఎందుకు జరుగుతాయి అంటే అవమానాల వల్ల జరుగుతూ ఉంటాయి. బాస్ ఏదో అన్నాడు, ఇంకోటి ఏదో అన్నాడు అని జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే సెక్యూరిటీ, సేఫ్గా ఉంటారు. బట్ ఈ జరిగాయని జరుగుతూ ఉంటుంది కానీ వీళ్ళు కొంచెం సేఫ్, సెక్యూరిటీగానే ఉండే అవకాశం కూడా ఉంది. సో మనకి 12వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి స్వస్థాన నాశనం చేయ, బంధురోగ ధనవేహ, ప్రాణ పర్యంతమాపత్తి, అవమానం వ్యయే రవో అని చెప్తారు. 2 ప్రాబ్లమ్స్. ఒకటి ప్రాణం పోయే లాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు అవమానం, విపరీతమైన అవమానం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జాబ్ పోయింది అనుకోండి, కొలీగ్స్ దగ్గర ఎలా ఉంటుంది, సో బాస్ మిమ్మల్ని హిట్ లిస్ట్ లో పెట్టేశాడు అనుకోండి, ఇన్సల్ట్ చేసి వాళ్ళంతా వాళ్ళు వదిలిపోయేలాగా ఐటీలో కానీ ఎక్కడైనా కానీ చేస్తూ ఉంటారు అనమాట. ఈ టైప్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటుంది. స్థానాన్ని కోల్పోతారు. ఇది సూర్యుడు వల్ల జరుగుతూ ఉంటుంది. గురువు కూడా అనుకూలంగా లేకపోవడంతో వీళ్ళకి ఈ సమస్య చాలా ఎక్కువ మందికి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రికాషన్స్ ముందుగానే చూసుకోవాలి. ఎందుకంటే సూర్యుడు మారేది 17th అక్టోబర్. మన రిలీజెస్ ఈ 25th ఫస్ట్ వీక్లోనే వీడియో చూసేస్తూ ఉంటారు. చూసిన వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే ప్రికాషన్స్ తీసుకొని అక్కడ దాకా సిచ్యువేషన్ పోకుండా ఫ్యూచర్ని వీళ్ళు ముందుగానే సెన్స్ చేసి జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్.
మనకి మార్స్ అగైన్ 12వ స్థానంలో ఉన్నారు. అగైన్ మార్స్ 12వ స్థానంలో అంటే ప్రవాసం, వ్యాధిపీడం, బంధువైరం, ధనక్షయం, దేహ పీడాంశ సంచారం అని చెప్తుంటారు. ఈ టైంలో బంధువులతో గొడవలు, ధననాశనం అవుతుంది, రోగాల వల్ల అశాంతి, దేశాంతరంలో ఉండటం అంటే ఉన్న పొజిషన్ వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళటము, షిఫ్ట్ అవ్వటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, ధనం విపరీతంగా కోల్పోతూ ఉంటారు. అయితే మనీ మ్యాటర్స్లో చక్కగా ఉంటారు. అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వీళ్ళు మనకి బుధుని వల్ల కూడా అగైన్ 12వ స్థానంలో ఉండటంతో ఇదంత మంచి హౌస్ కాదు అని చెప్తూ ఉంటారు. ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు రాంగ్ ట్రాన్సాక్షన్ చేయటం, రాంగ్ కమిట్మెంట్ ఇవ్వటం, ఏదైనా మిస్టేక్స్ ఇంతకుముందు వీళ్ళు చేసినవి ఉంటే ఈ టైం వీళ్ళకి రిఫ్లెక్ట్ బ్యాక్ అవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి జనరల్గా జాబ్లో ఉన్నప్పుడు మనకి రిజిగ్నేషన్ ఎప్పుడైనా పాస్ట్ పర్ఫార్మెన్స్ తీస్తారు కదా, తీసినప్పుడు వీళ్ళకి అది అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. తర్వాత 11th హౌస్ లో అగైన్ శుక్రుడు ఉండటం ఇది మంచిది అని చెప్తారు అనమాట. శుక్రుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో ఫిజికల్ గా చాలా పుష్టిగా కాంతివంతంగా ఉంటారు. మనకేం చేస్తారు, పుష్టిం కాంతిం తదా ఇష్టసిద్ధి కార్య సాధనం క్షీరాన్న భోజనం కుర్యా శుక్ర ఏకాదశి ఫలం అని చెప్తూ ఉంటారు. అంటే శుక్రుడు 11వ ఇంట్లో ఉండటంతో శారీరకంగా పుష్టిగా ఉంటారు, ఇష్టమైన కార్యాల్లో పాల్గొంటూ ఉంటారు, టయానికి భోజనం అన్ని చక్కగా చేస్తూ ఉంటారు, ఏదైనా పని చేస్తే అందులో విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. అంటే శుక్రుడు ఉండటం వల్ల అగైన్ పిల్లల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇది గమనించుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలంతా బాగుంటుందని మనం తెలుసుకోవచ్చు. రైట్. మరి వృశ్చిక రాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందో? 3 విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉన్నాయండి. ఇందులో కనుక చూసుకుంటే ఫస్ట్ విశాఖ నక్షత్రం వాళ్ళకి మిక్స్డ్గా ఉంటుందండి. కొన్ని విషయాలు పాజిటివ్, ఏది పాజిటివ్ అంటే లాభప్రదంగా ఉంటుంది, విదేశాగమనం ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ట్రావెల్ చేయాలని అనుకూలంగా ఉంటుంది. బట్ ఇక్కడ ఇవన్నీ పాజిటివ్, క్షేమంగా ఉంటారు ఓవరాల్గా ఫిజికల్గా. బట్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటంటే నాశనము, మరణము, మరణ భయం. చూడండి ఇక్కడ కూడా కొంచెం నక్షత్రం ప్రకారం వీళ్ళకి అప్పటిదాకా ఉన్నది ఏదైనా పని ఉంటే అది ఇక్కడ స్టాప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ లేకుండా ముందుకు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నాశనం అంటారు. అగైన్ మరణము, ఇప్పటిదాకా వాళ్ళు ఏదైనా కనుక ప్రీతిపరంగా ఒక పని కానివ్వండి, ఒక యాంబిషన్ ఉంటే ఈ టైంలో అది స్టాప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ మృత్యు భయం, భవిష్యత్తు ఉంటుందా లేదా, ఎలా ఉంటుంది ఏంటి అనే ఈ యొక్క పరిస్థితులు కూడాను ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి సమ్ ఎక్స్టెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు చూసుకుంటే కానీ వీళ్ళు క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది, విదేశాగమనం ఫారిన్ అంతా బాగుంటుంది. బట్ వీళ్ళకి విశాఖతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. వీళ్ళకి మృత్యు భయం ఎక్కువగా ఉంటుంది, ఏదో ఉంటుందా పోతుందా అన్నట్లు చాలా టెన్షన్లో ఉంటారు. అగైన్ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి వస్త్రలాభం, క్షేమము, సౌఖ్యము, క్షేమము, విదేశాగమనము లాభప్రదంగా ఉంటుంది. అంటే వీళ్ళకి దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ మాత్రం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఇది ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉంటే మిగతా అన్ని విషయాలు వీళ్ళకి చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అనురాధ నక్షత్రాలకి కార్యహాని, ధననాశనం చూపిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అగైన్ ధననాశనం, ధనం విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి జన్మ నక్షత్రంలో కుజుడు ఉండటంతో కొంచెం వైరల్ ఫీవర్స్ రావటం కానివ్వండి, హాస్పిటల్స్కి ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదో ఒక సిచ్యువేషన్లో వీళ్ళకి లేదంటే వీళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళలో కొంచెం హాస్పిటల్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం గమనించుకొని చక్కగా రెమెడీస్ చేస్తే చాలా బాగుంటుంది. రైట్. మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? సిచ్యువేషన్ చాలా విషయాల్లో వీళ్ళకి అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నట్లు ఉంటుందండి. అందుకని సూర్యుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. హనుమాన్ కార్యసిద్ధి మంత్రం ఉంటుందండి, దీన్ని రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. ఈ 2 కనుక చేసుకుంటూ ఉంటే బాస్కి సంబంధించిన వ్యవహారాల్లో, తర్వాత పైనుంచి వచ్చే ప్రెషర్స్కి వీటికి నల్లిఫై చేస్తూ ఉంటుందండి. ఓకే. సో వీటితో పాటు ఇండివిజువల్గా జాతకం చూసుకున్నప్పుడు ఇంకా అందులో కనుక ఏమైనా దోషాలు ఉంటే వాళ్ళకి సీరియస్గా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే జాతకం ఇది 30% ఎఫెక్ట్ అవుతుంది. దీనితో పాటు వాళ్ళకి ఇండివిజువల్ జాతకంలో దశాభుక్తి కనుక స్ట్రాంగ్గా ఉంటే ఇది పెద్ద ప్రాబ్లం కాదు, మేనేజ్ చేసుకుంటారు. బట్ అది కూడా సరిగా లేకపోతే ఇది ఖచ్చితంగా ప్రాబ్లం పడిపోతుంది. వీళ్ళ ఇంట్లో ఇంకా వేరే ఏలినాడు శని ఉన్నవాళ్ళు, అష్టం శని ఇవన్నీ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ప్రభావం కూడా వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. బట్ ఎనివే ఎవరికైనా వాళ్ళకి ఆల్రెడీ కొంచెం సెన్స్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇంట్రోస్పెక్షన్ చేసుకొని సంథింగ్ రాంగ్ అని సెన్స్ అయినప్పుడు మనకు కనెక్ట్ అయితే మనం హెల్ప్ చేయొచ్చు. ఇందులో దీనితో పాటు వీళ్ళకి బిగ్గెస్ట్ రెమెడీ ఏంటంటే ఈ టైంలో శత్రువుల బాధ వీళ్ళ మీద ఎక్కువగా పడకుండా మన్యు పాశుపత అభిషేకం చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. సుదర్శన హోమం చేసుకున్నా కానీ మంచి ఆరా వస్తుంది. వీళ్ళ చుట్టూ చాలా వెల్ ప్రొటెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. భార్యాభర్తలు ఏమైనా కనుక గొడవలు అవన్నీ ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం కానివ్వండి, చండీ హోమం, ఇలా చండీ హోమం అయితే ఇంకా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే చాలా గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి 1 డే హాఫ్ డే పడుతుంది చండీ హోమం. అవి చేసుకున్నా కానీ చాలా అంటే సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంటుంది.
రైట్. సో వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటు రెమెడీస్ ని కూడా సూచించారు సురేష్ బాబు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.